Hi, hello, namaste. Welcome to Cube TV Network. This is your Shravani journalist. Mukunda Jewellers పరిచయం అక్కర్లేని పేరు, అత్యంత ప్రజాదరణ కలిగిన గోల్డ్ జ్యువెలరీ బిజినెస్. ఎంతో మన్నికగా ఎంతో తక్కువ రేట్స్తో ది బెస్ట్ జ్యువెలరీ కలెక్షన్స్ ఎక్కడున్నాయి అంటే అన్డౌటెడ్లీ చెప్పే పేరు ముకుందా జ్యువెలర్స్. సో 2వ వార్షికోత్సవం కంప్లీట్ చేసుకుంది. ఈరోజు ఘనంగా వాళ్ళ సెలబ్రేషన్స్ కొనసాగుతూ ఉన్నాయి. ప్రస్తుతం మనతో పాటు నిఖిత గారు ఉన్నారు. కంగ్రాచులేషన్స్, సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసేసుకున్నారు మొత్తానికి. హౌ ఇస్ యువర్ ఫీలింగ్? వెరీ హ్యాపీ. సో మన ముకుందా జ్యువెలర్స్ సెకండ్ యానివర్సరీ సెలబ్రేషన్స్కి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ముకుందా జ్యువెలర్స్ని ఇంతవరకు ముందుకు తీసుకెళ్ళింది వాళ్ళ స్టాఫే. సో మా స్టాఫ్కి ఒక 40 మెంబర్స్ నుంచి స్టార్ట్ అయినాయి, వాళ్ళ ఫ్యామిలీ 350 మెంబర్స్ వరకు వచ్చాం. సో కేపీహెచ్పి కొత్తపేట బ్రాంచ్ స్టాఫ్ అందరినీ పిలిచి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ముందు సన్మానించి సత్కరించి గిఫ్ట్స్ ఇవ్వాలి, బోనస్లో చెక్కులు ఇవ్వాలని ఒక చిన్న ఆలోచనతో వాళ్ళ సెకండ్ యానివర్సరీ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. చాలా హ్యాపీగా ఉంది. అంటే అదొక ఉత్సాహం. మీ కస్టమర్స్ ఎంకరేజ్ చేసినందుకే ఇంతమందికి ఉపాధిని కల్పించగలుగుతున్నాము. వాళ్ళందరినీ కూడా ఏదో విధంగా అప్రిషియేట్ చేయాలి, అది మన బాధ్యత అనిపిస్తుంది. సో దానికి మూలంగా ఇవాళ ఈ ప్రోగ్రామ్ చేపడుతున్నాము. సో చాలా హ్యాపీగా ఉంది, మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ వాళ్ళకు కూడా అది ఒక ఎగ్జైట్మెంట్ నింపుతుంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ముందు వాళ్ళని మెచ్చుకొని ఇస్తే ఎవరికైనా ఆ చిన్న గుర్తింపు కోసమే పనిచేస్తారు. సో ఇప్పుడు అన్ని వృత్తులలో ఏదో విధంగా అవార్డ్స్ ఉంటాయి. పాపం సేల్స్ ఇలాంటి వృత్తులలో మనకి గుర్తింపు రావడం కష్టం. సో వాళ్ళకి గుర్తింపు ఇవ్వాలని ఒక చిన్న ఆలోచనతో స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ ఇది. సో ప్రతి బ్రాంచ్కి యానివర్సరీ ఇలానే చేయాలి అని ఆలోచన ఉంది. అండ్ లెట్స్ సీ. ఓకే, ఈ 2 ఏళ్ల ప్రయాణం ముకుందాలో ఏ విధంగా కొనసాగింది? చూస్తూ ఉంటుంది బ్రాంచెస్. చాలా హ్యాపీగా ఉంది. అంటే చాలా చిన్నగా స్టార్ట్ అయింది ఫ్యామిలీ, చాలా కష్టపడ్డాము. ముకుందా కేపీహెచ్పి బ్రాంచ్లో చైర్స్ సరిపోని రోజులు, అంటే అసలు ఒక్కరు కస్టమర్ ఎక్కని రోజు నుంచి చైర్లు సరిపోని రోజుల వరకు వచ్చినప్పుడు ఆ జర్నీ అనేది చాలా ఇంటెన్స్గా ఉండింది. తెలియకుండా ఈ 2 years ముందుకు వెళ్ళిపోయింది. అండ్ ఫ్యామిలీ పెరిగిపోయింది. అండ్ టుడే ప్రతిరోజు కష్టపడ్డా ఇంతమందికి ఉపాధిని ఇవ్వాలి అని ఒక చిన్న ఆలోచనతో ముందుకెళ్తాం. ఓకే, సో మీకు వచ్చే కస్టమర్లు, రెగ్యులర్ కస్టమర్స్కి రావాలి అనుకునే వాళ్ళకి వాట్ ఈస్ యువర్ మెసేజ్ సెకండ్ యానివర్సరీ సందర్భంగా? నథింగ్, వి 2 to 12% అనే కాన్సెప్ట్తో స్టార్ట్ చేసాము, మధ్యలో మార్చలేదు, ఎప్పటికీ అలానే ఉంటుంది. మీరు అందరూ ఎంకరేజ్ చేస్తే అదే 2 to 12% విఏ విత్ జీరో మేకింగ్ ఛార్జెస్తో ఎన్ని బ్రాంచెస్ పెట్టినా, ఎంత గోల్డ్ రేట్ పెరిగినా, ఏదేమైనా సరే అదే కాన్సెప్ట్, లైట్ వెయిట్ కాన్సెప్ట్తో ముందుకెళ్తాము. సో డెఫినెట్లీ BIS హాల్మార్క్ 916 జ్యువెలరీ విత్ లోయెస్ట్ వేస్టేజెస్ అండ్ జీరో మేకింగ్ ఛార్జెస్ ఓన్లీ పాసిబుల్ అట్ ముకుందా జ్యువెలర్స్. ఓకే, నిఖిత గారు, ఒక ఓపెన్ క్వశ్చన్. 1 lakh దగ్గరగా ఉంది, 1 lakh అయిపోయింది గోల్డ్ జ్యువెలరీ అని మాట్లాడుతున్న ఈ క్రమంలో సేల్స్ పైన ఇంపాక్ట్ ఎలా? డెఫినెట్లీ ఉంటుందండి ఇంపాక్ట్. బట్ మనం లైట్ వెయిట్ కాన్సెప్ట్ కాబట్టి లైట్ వెయిట్ జ్యువెలరీ ఇంకా లైట్ వెయిట్ తీసుకొస్తే వాళ్ళ బడ్జెట్ తగ్గట్టు తేవచ్చు. బికాస్ గోల్డ్ రేట్ని ఏం చేయలేము. సో మనకి లైట్ వెయిట్ కాన్సెప్ట్ ఉంది కాబట్టి మనకు అంత ఎఫెక్ట్ పడలేదు. బట్ ఎనీవేస్ గోల్డ్ ఇస్ అ వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. ఏ రోజు మీరు గోల్డ్ రేట్ పెరుగుతుంది అంటే మీరు పెట్టే ప్రతి రూపాయికి విలువ పెరుగుతుందనే అర్థం. సో డెఫినెట్లీ మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ ఒక చిన్న 20,000 30,000 సేవ్ చేసుకున్న స్కీమ్స్ పరంగా పెట్టుకోండి, లేకపోతే చిన్న గోల్డ్ కాయిన్ కొనుక్కొని పెట్టేసుకున్నా అది రేట్ పెరిగిపోతుంది. సో మనకి ఇట్స్ అ వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అని కూడా మనం ఆ విధంగా కూడా చూడొచ్చు. సరే, కానీ 2 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది, మీరేమో ఇంత సన్నగా నల్ల పూసలు, చిన్న బ్రాస్లెట్, ఒక వాచ్ పెట్టుకొని వచ్చారు. వాట్ ఈస్ దిస్? మొత్తం గోల్డ్ వేసుకొని రావాలి కదా? అట్లా ఏముండదు మ్యామ్, పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి వేస్తాము, ఇక ఈవెంట్ సమ్మర్ కదా. ది బెస్ట్ కలెక్షన్, ది బెస్ట్ జ్యువెలరీ ఫర్ ఉమెన్ ముకుందాలో మీకు నచ్చేది, మీరు నేను వేసుకుంటే బాగుంటుంది అని ఇష్టపడేది? నక్షి జ్యువెలరీ నాకు ఇష్టం అండి. లైట్ వెయిట్, ఆ లుక్ అనేది బాగుంటుంది. నక్షి నెక్లెస్ కానీ హారాలు కానీ బ్రైడల్కి 10 lakhs 12 lakhs మేము సెట్ చేసుకుంటే ఆ హ్యాపీనెస్ బాగా అనిపిస్తుంది. ఓకే, సో మీకు బాగా నచ్చిన జ్యువెలరీ ఏంటి? ఇందులో మీరు ఎక్కువగా ఇష్టపడి వేసుకున్నది? బ్రేస్లెట్స్ ఇష్టపడతా, తర్వాత చోకర్స్ ఇష్టపడతా. నేను ఏ ఈవెంట్ మా ఓపెనింగ్స్ ఎక్కడ చూసినా నేను చోకరే పెట్టుకుంటా. చోకరే సంథింగ్ విచ్ ఇస్ వెరీ క్లోజ్, నేను బాగా ఇష్టపడతాను. రైట్, కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. 2 సంవత్సరాలు కాదు, ఇలా 100 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవాలి. ముకుందా ఇంకా ఎన్ని బ్రాంచ్ల టార్గెట్ ఇప్పుడు? చూద్దాం భగవంతుడి. దట్స్ గ్రేట్ థింగ్. ఇది ముకుందా జ్యువెలర్స్ సెకండ్ యానివర్సరీ సెలబ్రేషన్. అద్భుతంగా వీళ్ళు ఈ సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. విత్ స్టాఫ్ అందరినీ కూడా కలివిడిగా కలుపుకొని ముకుందా యొక్క సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ద ముకుందా ఫ్యామిలీ. మన ముకుందా జ్యువెలర్స్
second anniversary of KPHB branch and also Kottapet first anniversary celebrations. And ఈ సెలబ్రేషన్ స్టార్ట్ చేసే ముందు మన ఎన్ఆర్ సార్ని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేద్దాం. ప్లీజ్ వెల్కమ్ ఎన్ఆర్ సార్. ప్లీజ్ వెల్కమ్ కృష్ణ సార్. ఇవాళ ఎంతో సంతోషంగా ఉంది. మన ముకుంద స్టార్ట్ అయ్యి మొన్న 14th 2 years కంప్లీట్ అయ్యాయి. 9th మార్చ్కు 2 years కంప్లీటెడ్ అయింది. మేమిద్దరం స్టార్ట్ చేసిన జర్నీ ఈరోజు ముకుంద ఫ్యామిలీలో 400 మంది ఉన్నారంటే గ్రేట్గా ఫీల్ అవుతుంది. మా దగ్గర పనిచేసే ముకుంద ఫ్యామిలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సపోర్టివ్గా మీరందరూ ఎవరైతే ఇవాళ వచ్చిన 2 బ్రాంచ్లే ఉన్నాయి, ఇంకా 4 బ్రాంచ్ల వాళ్ళకి ఇన్వైట్ చేయలేదు, రావడం జరగలేదు. ఎందుకంటే ఒక్కొక్క బ్రాంచు యానివర్సరీ కంప్లీట్ కాగానే మేము చేసుకుంటున్నాం ఇది. అందుకే 2 బ్రాంచ్లు కంప్లీట్ అయినాయి. 2 బ్రాంచ్లకే ఇది పరిమితం చేసినాం. ఎందుకంటే అందరు వచ్చినా కూడా అందరినీ ఇన్వైట్ కూడా చేయలేదు. మేమేదో చిన్నగా స్టార్ట్ చేద్దామని ఫస్ట్ అయితే మా జర్నీ అప్పుడు చెప్పితే బాగుండదేమో, కానీ అప్పుడు ఆ జర్నీ ఎలా స్టార్ట్ చేశామంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఏదో ఒకటి పెట్టాలి అనే దృక్పథంతో ఒక చిన్నగా కూకట్పల్లిలో స్టార్ట్ చేసినాము. నా వెంబడి ఒక 25 to 30 members ఆ రోజు జాయిన్ అయ్యిండ్రు. ఆ 30 members స్టార్ట్ అయిన జర్నీ ఇవాళ 6 branches. నెక్స్ట్ 7th branch చందానగర్ వస్తున్నది. 19th April 7th branch చందానగర్ ఓపెన్ చేయబోతున్నాం. మీరంతా సపోర్టివ్గా నిలబడేపటికేనే ఈ ముకుంద ఫ్యామిలీకి ఈ సక్సెస్ ఏర్పడదు అనుకుంటున్నాను. మీరంతా సపోర్ట్ లేకపోతే నేను కృష్ణ గారు ఏం చేయలేకపోతుంటుంది. మీరందరూ సపోర్ట్ చేస్తున్నారు. మీ ఫ్యామిలీస్ మీరు ఏ రాత్రి పోయినా ఏ పగలు పోయినా మీకు వండి పెట్టడం కానీ ఉండడం కానీ మీరు విసుక్కోకపోవడం కానీ ఎంత సపోర్టివ్గా ఉంటున్నారంటే మీ ఫ్యామిలీస్ కూడా. మీరు ఒక్కొక్క రోజు నాకు తెలుసు కూకట్పల్లిలో మేము పెట్టినప్పుడు 12 గంటలకు పోయిన వాళ్ళు ఉన్నారు, 1 గంటకు పోయిన వాళ్ళు ఉన్నారు, 2 గంటలకు పోయిన వాళ్ళు ఉన్నారు. అంత ఓట్గా మీ ఎవరైతే మేల్ ఫీమేల్ నా దగ్గర 2 పనిచేస్తున్నారు వాళ్ళ సపోర్టివ్గా ఫ్యామిలీస్కు ఫస్ట్ థ్యాంక్స్ చెప్పదలుచుకున్నాను నేను. ఎందుకంటే మీరంతా సపోర్ట్ ఇయ్యేపటికనే వాళ్ళు మా దగ్గర మా ఫ్యామిలీలో పనిచేస్తున్నారు. చాలా గర్వంగా కూడా ఉన్నది నాకు. ఎందుకంటే నా ఒక్కరితో స్టార్ట్ అయిన జర్నీ ఇలా 400 మందితోని ఇంకా కూడా ముందుకు పోదామనే ఆలోచన ఉన్నది. మన జర్నీ ఎప్పుడు ఆపను, ఏ రోజు ఆపను. ఈ జర్నీ నా ఊపిరి ఉన్నంతసేపు ఈ జర్నీ ఇట్లానే సాగుతుంది. నేను బస్సు బయటకు వచ్చాను, తర్వాత కృష్ణ గారు వచ్చారు. సరే కారణాలు అన్నీ చెప్పుకోవడం మంచిది కాదు. అయినా కూడా ఒక పట్టుదలతోని స్టార్ట్ చేసినప్పుడు నాకు ఒక 20-30 మంది ఆ రోజు నాకు సహకారం అందించారు. ఆ 20-30 మందిని పేరున ఇలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళంతా గట్టిగా నిలబడేపటికనే ఇలా ముకుంద ఫ్యామిలీ ఇంత పెద్దగా అయింది. ఇలా డైరెక్ట్గానే 400 members ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగే స్టేజ్కి వెళ్ళింది ముకుంద ఫ్యామిలీ. 400 members ప్రజెంట్గా వర్క్ చేస్తున్నారు. ఇంకా ఒక 40-50 మంది చందానగర్కి వస్తున్నారు. అంటే 450 members మన ఫ్యామిలీ ఇప్పటికే తయారైంది. నెక్స్ట్ కూకట్పల్లి బ్రాంచ్ పెడుతున్నాం అక్టోబర్లో. అది స్టార్ట్ అవుతుంది. కూకట్పల్లిలో 2nd బ్రాంచ్ పెడుతున్నాము. అది ఎక్స్క్లూజివ్గా పెడుతున్నాను. ఎందుకంటే కస్టమర్లకు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. మనం ఈ షాప్లకే పోతే కొనొచ్చు, మనకి ఇంకొంచెం అప్పర్ ఎండ్ ఉంటే బాగుంటుంది అనే కూకట్పల్లినే ఫస్ట్ స్టాప్ పెట్టింది కూకట్పల్లినే. మళ్ళీ 2nd అప్పర్ ఎండ్ కూడా అప్పర్ బ్రాంచ్ కూడా ఎక్స్క్లూజివ్ కూడా కూకట్పల్లి పెట్టదలుచుకున్నాను.
అది కూడా అక్టోబర్లో స్టార్ట్ అవుతుంది. దాని కూడా వర్క్ స్టార్ట్ అయింది, అక్టోబర్లో స్టార్ట్ అవుతుంది. ముకుంద ఫ్యామిలీ మెంబర్స్ని చూసుకుంటే నాకు ఎంత గర్వంగా ఉందంటే, నా ఒక్కని జర్నీతోని ఇంతమంది నా ఎంబడి నిలబడ్డారు. నా ఎంబడి సెకండ్ ఎవరైతే ఎంటర్ అయ్యిందో విజయ్, అనసల్ విజయ్. ఇతను నేను మా జిమ్ రూమ్లో కూర్చొని మాట్లాడుకున్నాం. ముకుంద పెడితే ఎలా ఉంటుంది, ఎట్లా ఉంటుంది. సరే అప్పుడే కూడా మాకు అడ్వర్టైజ్మెంట్ అంటే ఏందో తెలియదు, ఎట్లా స్టార్ట్ చేయాలో తెలియదు. అప్పుడు ఇతను వచ్చేసేసేసి నేనున్నాను సార్, మీకు ఎందుకు, నేను చూసుకుంటాను, సరే మీ ఎంబడి నేను జర్నీ చేస్తాను. ఇప్పటికీ 2 years అవుతుంది. ఏ రోజు రాత్రి అన్న లేదు, పగలన్న లేదు. ఏ వర్క్ చెప్పినా కూడా నా నుంచి కాదు, నేను చేయలేను, నాకు ఈ రీజన్ ఉంది, కానీ ఏ రోజు ఏ రీజన్ చెప్పకుండా ముకుంద ఏది అవసరం పడ్డా, ఏ రాత్రి అవసరం పడ్డా, ఏ పగలు అవసరం పడ్డా తన సాయశక్తుల తన టీంతోని తన ఎవరైనా ఆఫర్ ఇచ్చినా కూడా జ్యువెలరీకి చేయకుండా ఓన్లీ ముకుంద జ్యువెలర్స్కి మాత్రమే చేస్తుండు. ముకుంద ఇలా ఇంత గ్రోత్కు మెయిన్ పిల్లర్గా నిలబడ్డాడు ఇక్కడ. ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్ మనం ఏం చేస్తున్నామో చెప్పలేకపోతే మన కస్టమర్ కూడా రారు. మనం ఏదైతే చేస్తున్నామో, ఏదైతే ఆఫర్ ఇస్తున్నామో, ఏదైతే చెప్పుతున్నామో అది మనం పబ్లిక్లో తీసుకెళ్ళకపోతే మనకు కస్టమర్ రారు. ఆ బాధ్యత చాలా గ్రేట్గా తీసుకెళ్ళిండు. పబ్లిక్లో దోచుకపోయినాము. ఇలా ముకుంద హైయెస్ట్ సేల్ చేసినాము. మన ముకుంద ఫ్యామిలీని కూడా ఇలా 2 year జర్నీలో మనం కూడా ఒక బ్రాండ్గా నిలబడ్డాం హైదరాబాద్లో. అందరు కాంపిటీషన్ తట్టుకొని, అంతమంది కాంపిటీషన్ ఉన్నా కూడా ముకుంద అంటే ఇలా జనాలు ముకుందలో పోయి కొనాలి, ముకుందల వాళ్ళకి చాయిస్ఫుల్గా ఉంటాయి, చాయిస్ఫుల్గా ఐటమ్స్ ఇస్తున్నాము. ఏ రూపకంగా నేను ఒకటే మోటో పెట్టుకున్నాను, నా గవర్నమెంట్ని మోసం చేయొద్దు, నా ఎంప్లాయీస్ని మోసం చేయొద్దు, నా సప్లయర్ని మోసం చేయొద్దు, నన్ను నేను మోసం చేసుకోకూడదు. ఫస్ట్ కస్టమర్ను కూడా నేను ఎలాంటి మోసం చేయలేదు. నాకు ఇవాళ నేను 2 సంవత్సరాలలో 6 బ్రాంచ్లు పెట్టినా ఎవరికి భయపడటం లేదు. ఎందుకు భయపడటం లేదు? టోటల్ వైట్ బిజినెస్. గవర్నమెంట్కు ప్రతి రూపాయి యుక్తంగా ట్యాక్స్ కడుతున్నాను నేను. నా ఎంప్లాయీస్ను సరే వాళ్ళు నాకు ఎంత చెప్పినా తక్కువనే, వాళ్ళ గురించినే ఏ రూపకంగా చెప్పినా తక్కువనే. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ వల్లనే ఇవాళ ముకుంద ఈ లెవెల్కి ఎదిగింది. వితిన్ 2 yearsలో హైదరాబాద్లో వన్ ఆఫ్ ది బ్రాండ్గా నిలబడ్డదంటే ఈ ముకుందాల పనిచేసే వాళ్ళ యొక్క మెయిన్ పిల్లర్లు, వాళ్ళు మెయిన్ సపోర్టింగ్ ఉన్నారు. వాళ్ళకందరికీ మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా సపోర్ట్గా నిలబడేపటికనే వాళ్ళు కూడా డే అండ్ నైట్, రాత్రనక పగలనక కష్టపడుతున్నారు. ఇప్పుడు అట్లనే మనకు ఖమ్మం బ్రాంచు తన పేరు చందు గారు, తను కూడా మేము ఖమ్మంలో 2nd బ్రాంచ్ ఓపెన్ చేసినప్పుడు నేను మా నిఖిత ఇద్దరం వెళ్ళేసి ఇంట్లో కూర్చొని మాకు సపోర్ట్ చేయి, నీ యూట్యూబ్ ఛానల్ బాగుంది. నాకంతా తెలియదు, నేను యూట్యూబ్ ఇవన్నీ నేను చూసామని కాదు. మా కోడలు ఉన్నది డాక్టర్ నిఖిత గారు. తన డాక్టర్ వృత్తిని వదిలేసేసేసి ఇవాళ ముకుంద కోసం నిలబడ్డదంటే అంటే నాకు కోడలని చెప్పుకోవటం లేదు, ఆమె పాత్ర ఎంత ఉంది అంటే ఎంత చెప్పినా తక్కువనే. ఈరోజు ముకుందాన్ని ఒక స్టేజ్కి తీసుకెళ్ళిందంటే తన పాత్ర ఎంత చెప్పినా తక్కువనే. నేను అంటే హానెస్ట్గా చెప్తున్నాను. నేను నా కోడలని చెప్పటం లేదు, నా ఇంట్లో మనిషి అని చెప్పటం లేదు. ఆమె పాత్ర ఎంత ఉందంటే నాకంటే ఎక్కువ ఉన్నది. ఆమె డాక్టర్ 7 ఏళ్ళు చదివిన మామయ్య, నా డాక్టర్ వృత్తిని వదిలేయాలని అన్నది. నువ్వు వదిలేయకమ్మా, నీవు డాక్టర్ వృత్తిని చేసుకుంటూ నువ్వు బిజినెస్ కూడా చూసుకో, బిజినెస్ ఫ్యూచర్ ఉంటుంది అని చెప్తే, సరే మామయ్య మీ మాట కోసం నేను డాక్టర్ వృత్తి చేసుకుంటాను, బిజినెస్లో కూడా వస్తాను. కానీ ఇలా డాక్టర్ వృత్తిని ఎక్కడో మర్చిపోయింది, టోటల్ బిజినెస్ ఉమెన్గా తయారైంది.
ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది పిల్లర్స్ ఉన్నారు. స్వామి, ఎందుకంటే వీళ్ళంతా డే అండ్ నైట్ కష్టపడకపోతే ముకుంద ఇంత పెరిగేది కాదు. వీళ్ళందరి పాత్ర చాలా ఉన్నది. నాకేంటంటే అలా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నేను లాస్ట్ ఇయర్ కూడా చేసినప్పుడు సేమ్ ఇట్లానే చెప్పాను, ఈ సంవత్సరం కూడా ఇలానే చెప్తున్నాను. ముకుంద జర్నీ ఎన్ని రోజులు చేస్తే అన్ని రోజులు, ప్రతి 9th రోజుకు కంప్లీట్ అవుతూనే ఇలానే సెలబ్రేషన్ చేసుకున్నాము. మనము ఎప్పుడు ఇట్లనే మీరందరూ అటెండ్ కావాలి. మీరందరి సహకారాలు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకొక అబ్బాయి ఉన్నాడు, లక్ష్మణ్. గుర్తొచ్చి ఫోన్ చేసినా కూడా చెప్పండి సార్ అంటాడు తప్ప విసుక్కోలేదు. ఎన్నడూ నాకు ఎందుకు ఫోన్ చేసింది సార్ ఈ టైంలో అని ఎన్నడూ అనలేదు. నన్ను దగ్గర 3-4 డేస్ ఆఫీస్లో కూర్చొని మొత్తం సాల్వ్ చేసింది ఈ వ్యక్తి. అట్లా చాలా ఉన్నాయి చెప్పదలుచుకుంటే, కానీ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను. నా ఎంబడి ఉన్న పిల్లలంతా కూడా నాకు ఎంత సపోర్ట్గా ఉన్నారంటే నేను చెప్పలేని మాటలల్లా. ఎందుకంటే నాకు ఏదో 2-3 పేర్లు గుర్తొచ్చి చెప్పాను. మిగతా వాళ్ళని ఎవరిని కించపరచడం కానీ, ఎవరిని బాధ పెట్టడం కానీ. నెక్స్ట్ నాని, ఈ అబ్బాయి కూడా నాతో పాటు 15 ఏళ్ళు జర్నీ చేసిండు. పాత ఫరంలో చెన్నైలో 1 year సరే అక్కడే ఆ ఫరంలో పనిచేసిండు. నేను కూడా ఏం డిస్టర్బ్ చేయలేదు. 1 year తర్వాత ఏదో ఇబ్బందులు జరిగినాయి. నా దగ్గరకు వచ్చి ఇవాళ నా బ్యాక్ ఆఫీస్ మొత్తం మెయింటైన్ చేస్తున్నాడు. నేను బ్యాక్ ఆఫీస్కు పోకుండా అవసరం లేకుండా మెయింటైన్ చేయగలుగుతాను. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్ర పోషించడం వల్లనే నా పనులు ఈజీగా అవుతున్నాయి. చెప్పుకుంటా పోతే ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. కొత్తగా వచ్చింది మా ఇంటి కోడలు బృంద, ఇప్పుడే ఎంటర్ అయింది ఆమె. ఇప్పుడే ఆర్డర్ సెక్షన్ ప్లస్ ఒక చిన్నగా ఇప్పుడే జర్నీ స్టార్ట్ అయింది. ఇంకా అమ్మాయికి మేము కూడా అన్నీ నేర్పలేదు, ఇంకా అన్నీ చేయలేదు. నా పెద్ద కొడుకు ఆశీష్ అని ఉన్నాడు. వాడు మొత్తము వాడు ఎన్నడూ సీట్లో కూర్చోవాలని కోరుకోలేదు. ఏ రోజు నా సీట్కి వచ్చి కూర్చోలేదు. ఎప్పుడు ఫోన్ చేయని నాకు ఈ పని కావాలరా అంటే వాడిని చూసిన పనులన్నీ చేస్తుంటాడు. నాకు ఈ పని పర్టికులర్గా కావాలంటే ఆ పని చేసుకొచ్చే బాధ్యత. మా కోడలు నిఖిత కానీ, నా కొడుకు ఆశీష్ కానీ, ఇప్పుడు బృంద వచ్చింది లేటెస్ట్గా, ఆ అమ్మాయి కానీ, మా చిన్న కొడుకు వేరే బిజినెస్ చేస్తున్నాడు. వాడికి క్లాత్ అంటే ఇంట్రెస్ట్, వాడి క్లాత్ బిజినెసే ఉన్నది. కానీ ఇప్పుడు కూడా గోల్డ్కి వచ్చి చూసుకోరా అంటే వాడు కూడా కొద్దిగా సహకారం అందిస్తున్నాడు. వానికి ఎందుకంటే క్లాత్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉన్నది, క్లాత్ బిజినెస్లో ఉన్నాడు. అయినా కూడా సరే గోల్డ్ అంటే బాగున్నది, సరే క్లాత్ కూడా దాన్ని కూడా ముందుకు తీసుకెళ్దామన్న ఆలోచన ఉన్నది. సరే అది కూడా భగవంతుడు సహకరిస్తే దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం. వీళ్ళందరూ పిల్లర్లాగా నిలబడే పట్టుకనే ఇలా ముకుంద ఇంత ఫ్లరిష్ అవుతుంది. కృష్ణ మాట్లాడతాడు. సారే మనం ఏం చెప్పాలన్నా మొత్తం సార్ చెప్పేశారు. ఇప్పుడు కొత్తగా నేను చెప్పేది ఏం లేదు. ఫస్ట్ నుంచి ముకుంద స్టార్ట్ అయినప్పటి నుంచి ఎవరైతే దీనికి సపోర్ట్ చేస్తున్నారో మీడియా మిత్రులు కానీ, స్టాఫ్ కానీ, స్టాఫ్ ఫ్యామిలీస్ కానీ, వాళ్ళందరికీ నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇదే సహకారాన్ని ఈ ముకుంద ఉన్నంతకాలం అందించాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. మన ముకుంద ఫ్యూచర్లో మరిన్ని బ్రాంచ్లకి ఎదగాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ ఫంక్షన్ ఇంత గ్రాండ్గా జరగడానికి సహకరించిన అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నేను ఈరోజు మీ ముందుకు డే అండ్ నైట్ కష్టపడుతున్నానంటే దానికి నాకు కూడా ఒక పిల్లర్ ఉన్నది. ఏ రాత్రి పోయినా అన్నం పెట్టి, ఏ రాత్రి పోయినా ఏమనకుండా, ఏ రాత్రి పోయినా విసుక్కోకుండా డోర్ తీసేసి ఆమె సహకారం లేకపోతే ఈరోజు నేను ఇక్కడ లేను. ఎందుకంటే ఇప్పుడు కాదు, నా పెళ్ళై 30 సంవత్సరాలు అవుతుంది. నేను బిజినెస్ పని మీద ఏ రాత్రి ఎప్పుడు
రాత్రి 2 గంటలకు పోయిన రోజులు ఉన్నాయి, రాత్రి 4 గంటలకు రోజు పోయినవి ఉన్నాయి, 12 గంటల రోజులు ఉన్నాయి. మీ అందరి ఫ్యామిలీస్ కూడా మా ఫ్యామిలీ లాగానే సపోర్ట్ చేసేపటికనే ముకుందాల ఇంత సక్సెస్ఫుల్ రీజన్ అనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఫస్ట్ నుంచి నాకు సహకారాలు అందించిన విజయ్కి నా కంపెనీ తరఫు నుంచి కార్ గిఫ్ట్ ఇస్తున్నాను. హలో ఎవ్రీవన్. చాలా మందికి నేను ఎవరో తెలియకపోవచ్చు. సో మన సోషల్ మీడియా అంతా హ్యాండిల్ చేసేది మా కంపెనీ అనైసాల్. సో ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు సార్ చెప్పినట్టుగా జిమ్లో కూర్చొని మాట్లాడుతున్నాం. సో జర్నీ స్టార్ట్ చేసేద్దాం అన్నప్పుడు అలాగా. సో ఫస్ట్ ఇంప్రెషన్ ఒకటే వచ్చింది. నిఖిత మేడము నేను ఇక్కడ మేము కూర్చొని ఎలా చేయాలి ఏంటని ప్లానింగ్ చేస్తున్నప్పుడు సార్ ఒకటే అన్నారు, వెనక ముందు ఏమి చూసుకోకండి, మనం ఇంత పెట్టి చేస్తున్నాము, దాన్ని ఇంకా వర్క్ నమ్ముకొని ముందుకు వెళ్దాం అన్నట్టు ఓ మాట అన్నారు. అంతే, అక్కడి నుంచి స్టార్ట్ అయిన వర్క్ ఈరోజు 6 బ్రాంచెస్, 400 స్టాఫ్, ఇంత సక్సెస్. ఒక 1 crore టర్నోవర్ ఎవరైనా చేసేయచ్చు, కానీ ఇన్ని క్రోర్స్, ఇన్ని బ్రాంచెస్, ఇన్ని ఎంప్లాయీస్, ఇంత పెద్ద సంస్థగా తీర్చిదిద్దాలంటే లీడర్స్ స్ట్రాంగ్ గా ఉండాలి. అండ్ గుడ్ థింగ్ ముకుంద ఆ లీడర్స్ ఉన్నారు. సో అందరికీ నేను అంటే చెప్పేది, హార్డ్ వర్క్ నమ్ముకుంటే ఆల్వేస్ వీ విల్ గో ఫార్వర్డ్. సో మేనేజ్మెంట్ దృష్టిలో పడ్డామా వర్క్ చేయండి, మేనేజ్మెంట్ దృష్టిలో పడలేదా వర్క్ చేయండి, టైం బాగుందా వర్క్ చేయండి, టైం బాగాలేదా వర్క్ చేయండి. ఫోకస్ ఆన్ యువర్ హార్డ్ వర్క్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ ఫర్ దిస్. నాతోని జర్నీ స్టార్ట్ చేసిన నా తమ్ముళ్ళు అంటాడు లక్ష్మణ్ కూడా ఒక కార్ బహుమతి. హాయ్ ఎవ్రీవన్. ముకుందా జ్యువెలర్స్ 2nd యానివర్సరీ కుక్కట్పల్లి బ్రాంచ్ అండ్ కొత్తపేట 1st యానివర్సరీ జరుపుకున్నందుకు అందరికీ కంగ్రాచులేషన్స్. ఇలాగే మనందరి సహకారం మేనేజ్మెంట్కి ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మన నిఖిత మేడం స్టేజ్ మీదకి ఇన్వైట్ చేద్దాం. ప్లీజ్ వెల్కమ్ నిఖిత మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంత లేట్ అయినా మీడియా, సోషల్ మీడియా ఛానల్స్ అందరూ పిలిచినాక మా స్టాఫ్ కంటే ఫస్ట్ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో మీ సహకారం చాలా ఉంది. అండ్ ముకుంద జ్యువెలర్స్ స్టార్ట్ చేసి ఇవాళకి 2 years అయ్యింది. March 9th, 2023లో స్టార్ట్ చేసాం. సో ఈ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు చాలా ఒక చిన్న రూమ్లో బార్కోడ్తో స్టార్ట్ అయిన ఈ ముకుంద జ్యువెలర్స్ జర్నీ ఇవాళ ఈ స్టేజ్ వస్తుందని ఎవరు ఊహించలేదు. సో ఒకటి చెప్తాను, ఎప్పుడు కష్టపడితే, ఏది ఆశించకుండా కష్టపడితే ఫ్రూట్స్ ఇలా వస్తాయని వీళ్ళిద్దరిని చూసి మనం అందరం నేర్చుకోవాలి. ఒక లేన్ లోపల మన ముకుంద జ్యువెలర్స్ స్టార్ట్ చేసినప్పుడు ఒక కస్టమర్ వస్తే చాలు అనుకున్న రోజు నుంచి ఒక సాటర్డే రోజు చైర్స్ సరిపోక ప్లాస్టిక్ స్టూల్స్ వేసినప్పుడు ఆ రోజే ఈ సక్సెస్ వచ్చిందని అనుకున్నాం. అదొక్క బ్రాంచ్ అయి ఉండొచ్చు కానీ. సో ఎంతో మా స్టాఫ్ తక్కువ ఉండి డైలీ కౌంటింగ్ లేట్ అయ్యి, నాకు కుకట్పల్లి అంటే చాలా క్లోజ్ నా హార్ట్కి. ఎందుకంటే ఆ జర్నీలో డైలీ మేము 12:30, 1 వరకు నైట్ ఉన్నా ఎవ్వరు విసుక్కోకుండా, మేమన్నా నెక్స్ట్ డే లేట్ వచ్చేవాళ్ళం, కానీ నెక్స్ట్ డే 10:30కి మళ్ళీ స్టాఫ్ అందరూ వచ్చేవాళ్ళు అదే ఎంతూజియాజంతో. సో డైలీ నైట్ 12:30, 1 ఉన్నా, ఎంత ఇది ఉన్నా, మనకేం ఇంకా సిస్టమ్ లేదు కుకట్పల్లి బ్రాంచ్కి.
సో ఆ స్టేజ్ నుంచి వాళ్ళు ఇంత సిస్టమ్, ఇంత 400 స్టాఫ్తో ఇది ఒక డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్ లాగా ఉంది. సో దీని అందటిలో డెఫినెట్లీ మీడియా వాళ్ళు చాలా హెల్ప్ చేస్తున్నారు. ఎప్పుడు అడిగినా మాకు బడ్జెట్ ఇష్యూస్ ఉన్నా ఏది ఉన్నా పాపం ప్రతిసారి మేము ఉన్నాం మీకు అని ముకుంద జ్యువెలర్స్కి ప్రతి ఒక్కరు సోషల్ మీడియా కానివ్వండి, డిజిటల్ మీడియా కానివ్వండి, శాటిలైట్ ఛానల్స్ కానివ్వండి, పేపర్ మీడియా అందరు చాలా హెల్ప్ చేశారు. సో ఇవాళ కూడా వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ అందరూ స్టాఫ్కి కూడా నేను ఒకటే చెప్తాను, నేను ఎప్పుడు చెప్తాను 10-12 అవర్స్ మీరు నించొని కష్టపడతారు అందరూ. మేమన్నా కష్టపడము ఎవరు. 10-12 గంటలు నించొని అదే మినిమం శాలరీ కోసం కష్టపడతారు. మీ ఫ్యామిలీస్ బాగుపడాలంటే మీ పిల్లల్ని చదివించండి. మీ పిల్లలతోనే మీ లైఫ్ అందరిది, మీ అందరి కష్టంకి ప్రతిరూపం వస్తుంది, ప్రతిఫలం వస్తుంది. ఇది ఒక చిన్న సజెషన్, చదువే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్. ముకుంద జ్యువెలర్స్ ఎప్పుడు మీ పిల్లల భవిష్యత్తుకి ఏమైనా కావాలన్నా హెల్ప్ చేస్తుంది. కానీ ఇవాళ ఈ బోనస్లు కానివ్వండి, చెక్స్ రూపకంగా ఏం అమౌంట్ వచ్చినా మీకు బాగుపడాలని ఇస్తుంది సంస్థ. ప్లీజ్ దీన్ని మిస్యూజ్ చేసుకోకండి. మీకు అది యూజ్ వచ్చి పలానా సంస్థలో మేము పనిచేసి మా పిల్లలు పైకొచ్చారు అనే ఒక పేరు మీకు రావాలి. సో అదొక్కటి నేను చాలా కోరుకునేది అదొక్కటే. ముకుంద జ్యువెలర్స్ ఇవాళ మీరు ఎంత శాలరీలు తీసుకున్న ఏది ఉన్నా తిరిగి చూసి ఒక 20 ఏళ్ళ తర్వాత మీ అందరి లైఫ్ అప్గ్రేడ్ అవ్వాలి, మీరు ముందుకు రావాలి. సో ఇదొక చిన్న సజెషన్ నా నుంచి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మళ్ళీ ఇలాంటి ఎన్నో ప్రోగ్రామ్స్ మళ్ళీ మనం చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. పాలసీలు ఇచ్చిన వాళ్ళు అందరికీ 2 వీలర్స్. జిఎన్వి ప్రసాద్ గారు, పి రాఘవేంద్ర కుమార్ గారు, జి రాజు, మొహమ్మద్ ఇమ్రాన్ పాషా, ఏ వంశీ, మా దగ్గర ఎంప్లాయీగా పనిచేసుకుంటూ సోషల్ మీడియాను ఒక ఊపు ఊపుతుంది. ఎందుకంటే మాకు బ్రాండ్ అంబాసిడర్ ఈ అమ్మాయి. ముకుందకు బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా ఉన్నారంటే కవితనే. ఈ మధ్యన మెట్రో రైల్లో కూడా ఎక్కేసింది. మా 2 ఇయర్స్ కంప్లీట్ అయినందుకు అంటే మిగతాళ్ళకి ఎవరికి రానోళ్ళకి బాధపడద్దు. కూకట్పల్లి స్టాఫ్కు స్పెసిఫిక్గా ఎక్కువ మందికి ఇచ్చాను నేను బండ్లు. ఎందుకంటే అది 2 ఇయర్స్ నుంచి వాళ్ళు కష్టపడ్డారు. ఇలా ఈ ఫర్మ్కు మూల కారకులు వాళ్ళు. నెక్స్ట్ కూడా మీకు అందరికీ అవకాశం ఉంటుంది. కృష్ణ గారు చెప్పినట్టుగా 2 వీలర్స్ వాళ్ళు 4 వీలర్స్కి వెళ్ళొచ్చు, 4 వీలర్స్ వాళ్ళు ఇంకా పైకి వెళ్ళొచ్చు. కానీ ఎప్పుడైనా కూడా ముకుంద ఫ్యామిలీ మన ముకుందాల పనిచేసే వాళ్ళ కోసమే పనిచేస్తుంది, ముకుందాల కోసమే జీవిస్తుంది, ముకుందాల కోసమే ఫ్యామిలీ మెంబర్స్ కోసమే చూసుకుంటుంది. ఇది నాది ఒక గట్టి నమ్మకము, నేను ఇచ్చే వాద. ఇది జే దశరథ్
హ్యాపీగా ఉంది. కుకట్పల్లి సెకండ్ యానివర్సరీ అండ్ కొత్తపేట ఫస్ట్ యానివర్సరీ చాలా అంటే చాలా హ్యాపీగా. అంటే ఎక్కడ స్టార్ట్ అయింది జర్నీ, ఇప్పుడు ఇంతమందిని ఈ సెలబ్రేషన్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. అంటే చెప్పడానికి సరిగా మాట్లాడలేక మా స్టాఫ్ ఏంటంటే వాళ్ళే మా సార్స్ని మేము కూడా ఎంత చేసిన వీళ్ళకి ఏదో మాకు తోచిందంత, అంటే అందరం మాట్లాడలేము. సో చిన్న పొయిటిక్గా కొంచెం ఏదో మాకు తోచింది మేము ప్లాన్ చేసుకున్నాం. సార్ని ఒకసారి మేము సత్కరించుకుని తర్వాత ఫాలో అవుతుంది మొత్తం ప్రోగ్రామ్ మొత్తం. ఒకసారి చైర్ తీసుకురా. అంటే కుకట్పల్లిలో స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే ఎవరికి అంత మాకు అరే ఇది చేయగలమా మేము అనుకునే స్టేజ్ నుంచి అరే ఇంతేనా ఇది అనే స్టేజ్కి తీసుకొచ్చారు ఆయన. సో ఎప్పటికీ మేము రుణపడి ఉంటాం. అంటే మేము మా స్టేజ్ ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చారు ఆయన అనేది ఇప్పుడు మేము చూసుకుంటే మాకు తెలుస్తుంది అందరికీ. లిటరల్లీ అందరూ కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. సో దానికి మాకు తోచినందుగా మేము ఆయన్ని సత్కరించుకుని ఈ ముకుంద జ్యువెలర్స్ స్థాపించినప్పటి నుంచి 7 బ్రాంచ్లు 3 సంవత్సరాల్లో స్థాపించే ఒకే ఒక్కరు ఎన్ఆర్ సార్ అని తెలిసింది. ఆనాటి జగన్నాటక సూత్రధారి, భారతంలో ముఖ్య పాత్రధారి, అర్జునుడు రథసారథి శ్రీకృష్ణుడు అయితే ఈనాటి మన ముకుంద ప్రముఖ పాత్రధారి అని ప్రవచనీయమైన సూత్రధారి ముకుంద రథసారథులు మన దాచేపల్లి కృష్ణ గారు. అట్లాగే సున్నితమైన మాటలతో, సుముచిత నిర్ణయాలతో, చెరగని చిరుమందహాసంతో ఆన్లైన్లో తనదైన శైలి క్రియేట్ చేసిన మా నిఖితా మేడం ప్లీజ్ కమ్ టు కొత్తపేట స్టాఫ్ ఏందేలే. అన్ని బాగున్నాయి కానీ 2 సార్ల ఫోటోలల్లా ఫోన్లు పట్టుకున్నారు ఎందుకు? మొత్తం ప్రపంచం మొత్తం ఫోన్లోనే ఉంది. ఇప్పుడు సోషల్ మీడియా చూసి ఫోన్లోనే కదా. థ్యాంక్ యూ సో మచ్. ముకుంద ఫ్యామిలీ మెంబర్స్ ఇంత సంతోషంగా, ఇంత ఉత్సాహంగా మమ్మల్ని కూడా సత్కరిస్తారని మేము కళ్ళ కూడా ఊహించలేదు. చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా కూడా ఉంది. నేను కూడా సత్కారం పొందుతానని ఏ రోజు అనుకోలేదు. కానీ ఇవాళ ముకుంద ఫ్యామిలీ నన్ను వాళ్ళలో ఒకనిగా భావించి వాళ్ళలో ఒకనిగా ఉన్నందుకు, నాకు ఈ చిన్న సత్కారం అందించినందుకు చాలా చాలా కృతజ్ఞుడిని. ఎప్పుడూ మీ సహకారం ఇలానే ఉండాలని, ఎప్పుడు ముకుంద ఫ్యామిలీ ఇట్లనే గ్రో కావాలని, ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళకు చెక్స్ ఇచ్చిన తర్వాత సెలబ్రేషన్ స్టార్ట్ చేస్తాం.
ఈ రోజు మనతో పాటు విజయ్ గారు ఉన్నారు. హలో విజయ్ గారు. హాయ్ అండి. ఫస్ట్లీ హార్ట్లీ కంగ్రాచులేషన్స్, కార్ గెలుచుకున్నారు. సో ఎలా అనిపిస్తుంది మీకు? థ్యాంక్ యూ ఫర్ దాట్. సో ముకుంద స్టార్టింగ్ ముందు నుంచి కూడా వీ హ్యావ్ బీన్ అసోసియేటెడ్ విత్ ముకుంద సిన్స్ 1 month బిఫోర్ ద లాంచ్. సో March 9th 2 years బ్యాక్ ఎగ్జాక్ట్లీ కుకట్పల్లి స్టోర్ ఓపెన్ అయింది. దానికి ఎగ్జాక్ట్లీ 1 month బిఫోర్ నుంచి వీ స్టార్టెడ్ అసోసియేటింగ్ విత్ ముకుంద. సో అప్పటి నుంచి స్టార్ట్ అయిన జర్నీ ఇవాళ అన్ప్రెసిడెంటెడ్ గ్రోత్తో 400+ ఎంప్లాయీస్ అండ్ ఆల్మోస్ట్ 1000 crores టర్న్ ఓవర్తో ముకుంద 6 branchesతో ఇవాళ టాప్ మోస్ట్ పొజిషన్లో ఉంది. సో దీనికి సోషల్ మీడియా డిజిటల్ మార్కెటింగ్ ఏం చేసినా సరే ఇంత ముకుంద సక్సెస్ చూడడం అనేది వెరీ హ్యాపీ థింగ్ ఫర్ అస్. అండ్ ఈ జర్నీలో యూనో ఒక కంపెనీని ఒక 1 crore కంపెనీని కష్టపడితే ఎవరైనా సాధిస్తారు, బట్ ఒక 1000 crores టర్న్ ఓవర్ ఉన్న కంపెనీని 2 yearsలో సాధించడం అనేది ఇట్స్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. సో ఈ 2 yearsలో ఎంతో లెర్నింగ్, ఎంతో ఎక్స్పీరియన్స్, ఎంతో ఎక్స్పోజర్, ఒక 0 నుంచి ఒక 1000 crores తీసుకెళ్ళగలిగిన అనుభవం ఎంటైర్ థింగ్ అంతా నాకు వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ అవకాశం ఇచ్చిన దానికి ముకుంద జ్యువెలర్స్ మేనేజ్మెంట్ కూడా ఎప్పుడు ఆల్వేస్ ఐ విల్ బి గ్రేట్ఫుల్ ఫర్ దాట్. పార్ట్ ఆఫ్ అయ్యారు కదా ముకుంద జ్యువెలర్స్ లో, మీరు కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ అయ్యారు. సో ఎలా అనిపిస్తుంది? అదొకటి 2nd anniversary, అదొకటి ఫస్ట్ బ్రాంచ్ కుక్కట్పల్లిలో స్టార్ట్ చేసి ఇప్పుడు మనకి సుచిత్ర వరకు కూడా రీసెంట్గా మనకి హన్మకొండలో కూడా లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ చందానగర్ కూడా రాబోతుంది. సో మీరు సోషల్ మీడియా తరఫున కొలాబరేట్ చేస్తున్నారు కదా, సో ఎలా అనిపిస్తుంది మీకు? సో ఎనీ కంపెనీ ఫర్ దట్ మ్యాటర్ లీడర్షిప్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది అంటే ఎగ్జాంపుల్ ఇంత అగ్రెసివ్ గ్రోత్ అనేది అచీవ్ చేయొచ్చు. సో మెయిన్ రీజన్ ఫర్ ముకుందాస్ అగ్రెసివ్ గ్రోత్ ఈస్ ద లీడర్షిప్ బిహైండ్ ముకుంద బ్రాండ్. సో లీడర్స్ అనే వాళ్ళు ఇంత ముందుండి డ్రైవ్ చేయకపోతే 2 yearsలో ఇంత సక్సెస్ అనేది హైలీ ఇంపాసిబుల్. దానికి తగ్గట్టుగా ఆ లీడర్ని అందరూ ట్రస్ట్ చేసి ఆయన చెప్పిన డైరెక్షన్లో ముందుకు వెళ్తారు కాబట్టి ఎంటైర్ టీం అంతా కూడా ఈరోజు ఎంప్లాయీస్ కావచ్చు, ఈరోజు సోషల్ మీడియా కంపెనీ మేము అనైసాల్ కావచ్చు, ఇంకా అదర్ డిపార్ట్మెంట్స్ మీడియా వాళ్ళు కావచ్చు, అంతా దే వర్క్డ్ టుగెదర్ టు అచీవ్ దిస్ సక్సెస్. ఒక ఐడియా ఇస్తే కూడా వెనకడుగు వేసేదంటూ ఉండదు. ఇది బాగుంది, ఇంతలో ఇంత వస్తుంది అంటే ఇదిగో ఇంకా చేసి చూపించు అని చెప్పేసి ముందుండి డ్రైవ్ చేస్తారు. సో దట్ ఈస్ వన్ మేజర్ ఫ్యాక్టర్ ఫర్ ముకుంద సక్సెస్ హియర్. అండ్ దాంట్లో మా అనైసాల్ కంపెనీ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ని ముందుండి డ్రైవ్ చేయడం అనేది ఇట్స్ ఏ గ్రేట్ ఫీలింగ్ ఫర్ మీ అండ్ ఇట్స్ ఏ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఎంటైర్ టీమ్ ఆఫ్ అనైసాల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో సార్ వాళ్ళు చెప్పినట్టు బ్రాండ్ అంబాసిడర్ కవిత అయితే మనతో ఉన్నారు. సో ఇక్కడ కవితతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ కవిత. హాయ్. నువ్వు ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నావు ఇక్కడ? 2 years నుంచి. 2 years నుంచి. సో ఏ బ్రాంచ్? కేపీహెచ్పీ బ్రాంచ్. సో ఎలా అనిపిస్తుంది నీకు 2nd anniversary ఫంక్షన్? చాలా హ్యాపీగా ఉంది. ఇన్ని రోజులు నేను ఇక్కడ వీళ్ళతో పాటు ఉంటానని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా హ్యాపీగా ఉంది. ఏం చెప్తావు ముకుంద జ్యువెలర్స్ గురించి ఒక సెంటెన్స్లో చెప్పమంటే ఏం చెప్తావు? వాళ్ళు చూసుకునే విధానం కానీ ఇందాక చెప్పినట్టు ఫ్యామిలీలో చూసుకుంటారు, లైక్ అందరి దగ్గర నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది కదా. సో నువ్వు ఒక ఎంప్లాయీగా నువ్వేం చెప్తావు? ఫ్యామిలీలోనే చూసుకుంటారు అంటే ఇక్కడ ఇంత బాగా చూసుకుంటారని, ఎంప్లాయీస్ని ఇంత బాగా చూసుకుంటారని ఇక్కడికి వచ్చాకే తెలిసింది మాకు. సో యానివర్సరీ జరుపుకుంటుంది కదా, సో ముకుంద జ్యువెలర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? ఇలానే ఇంకా ఇలాంటి యానివర్సరీస్ మరెన్నో జరుపుకోవాలని అనుకుంటున్నాం, కోరుకుంటుంది కవిత. అండ్ మేము కూడా కోరుకుంటున్నాం క్యూబ్ టీవీ తరపున. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.